అయితే మన ప్రసంగం ఏదైతే జరుగుతుందో, మనం పురుషుడిని నిరూపించాలి. పురుషుడు అంటే పరమాత్మ. ఇది చూడండి. శ్రీమద్ భగవద్గీతను ఉంచాను. యజుర్వేదాన్ని అందుకున్నాను. ఇంకా ఇది మహర్షి దయానంద సరస్వతి ద్వారానే అనువదించబడింది. ఇది ఇక్కడి నుంచే ముద్రించబడింది. ఇది వారిదే. ఏదైతే మనం చదువుతున్నామో ఇంతకుముందు, ఇది అదే. మనం చత్వారీసో అధ్యాయ్ 40వ అధ్యాయం చదువుతున్నాము. యజుర్వేదం నుండి. ఇప్పుడు 15వ శ్లోకంలో మనం చదివాము. ఓం క్రతం స్మర్ క్లిబే స్మర్ కృతం స్మర్. ఇదైతే మనం చదివాం. ఓంకార నామాన్ని జపిస్తూ స్మరణ చెయ్యి. విశేషమైన దృఢత్వంతో స్మరణ చెయ్యి. మానవ జీవన ప్రథమ కర్తవ్యాన్ని తెలుసుకొని స్మరణ చెయ్యి. వాయురనిలం అమృతం ధేదం భస్మాంతం శరీరం. శరీరం భస్మమయ్యాక, నశించిపోయాక, విడిచే సమయంలో వాయువేదైతే ఉందో, మీ ప్రాణము జీవమేదైతే ఉందో అందులో ఓంకారమంత అమృతం ఉంది. అయితే అది ఓంకారం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికొద్దాం. చత్వారిసో అధ్యాయః 40వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ఇది 17వ మంత్రం. ఇందులో ఇలా రాసుంది. ఓ మానవులారా, ఎలాగైతే జ్యోతి స్వరూప రక్షకుడు నాతో, ఈ వేదజ్ఞాన దాత నాతో అంటారో, అవినాశి యథార్థ కారణంగా నేను కప్పివేయబడి ఉన్నాను. ముఖంతో సమానమైన ఉత్తమాంగ ప్రకాశనం జరిగింది అని ఉంది. జరపబడుతుంది అని రావాలి. ఇంకా వారు, ఎవరైతే వారు ప్రాణ్ లేదా సూర్యలోకంలో పురుషః, ఇది పురుష శబ్దం. సంస్కృతంలో పురుష్. పురుష్ అంటే పూర్ణ పరమాత్మ. మనం పురుషుని నిరూపించాల్సింది ఇక్కడి నుంచి. పురుషుడంటే పూర్ణ పరమాత్మ. ఒకటైతే ఈయన స్వయంగా చెప్తున్నారు, నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఓ మానవులారా, ఎందుకంటే జ్యోతి స్వరూపుడైన రక్షకుడు నాతో, ఈ జ్యోతి స్వరూపుడు కారుడు నాతో ఏదైతే అవినాశి యథార్థ కారణంతో కప్పబడిన ముఖంతో సమానమైన ఉత్తమాంగంతో ప్రకాశనం చేయబడుతుంది. అంటే వేదజ్ఞానదాత అంటారు, అదేదైతే ఉందో ప్రాణ లేదా సూర్యమండలంలో పూర్ణ పరమాత్ముడు ఉన్నారు. వారైతే పరోక్షులు. వారైతే పరోక్షులు అని ఇక్కడ రాయాల్సింది. అహం, వీరంటారు అహం ఇది సౌ అసావహం. ఓం ఖం భ్రం. ఖం అంటే భ్రం లోకము. దివ్య ఆకాశ రూపం. భ్రం లోక రూపి దివ్య ఆకాశంలో భ్రం ఉంటారు. ఇంకా ఇది నా ఓంకార నామము. అహం, అహం అంటే నేను. నేను ఆకాశంతో సమానమైన వ్యాప్తి కలిగిన భ్రం. ఇక్కడ భ్రం అని రాయలేదు. నేనే భ్రంని. ఇంకా నా ఓంకార నామము. నేను దాని ఓం. అందరి రక్షకుడు ఎవరో అటువంటి ఆ పేరు నాకు తెలుసు. అలాగైతే ఓం అని రాయాల్సింది. నా పేరే ఓం అని తెలుసుకో. ఇది మిడిమిడి జ్ఞానంతో చెప్పబడింది. దీంతో ఆ విషయం రుజువయింది. వేద జ్ఞానదాత అంటున్నారు, నాదైతే ఓంకార నామము. ఆ పరమాత్ముడు, పురుషుడంటే పూర్ణ పరమాత్మ గుప్తంగా ఉన్నారు. వారైతే వారు వేరే. వారు పరోక్షులు. ఇంకా మనం ఇక్కడికొద్దాము. ఋగ్వేదం మండలం నంబర్ 9. 1వ సూక్తంలో మంత్రం నంబరు ఇప్పుడు 8, 9ని స్పష్టం చేద్దాం. ముందైతే మనం ఈ పురుష అర్థాన్ని వీళ్ళ ఇంజినీర్ల నుండే తీసుకోవాల్సిందే. కాదంటే వీళ్ళు మిమ్మల్ని పెడదారి పట్టిస్తారు. పురుషుడంటే ఇక్కడ మనిషి. ఎందుకంటే పరమాత్ముడు కూడా మనిషిలాగానే. ఇందుకే ఆయన ప్రథమ పురుషుడు. సెకండ్ మనం. పురుషుడు అంటే మనుషులం. ఎందుకంటే అక్కడ ప్రథమ పురుష. ఎలాగైతే పవిత్ర బైబిల్‌లో రాసినట్టు పరమాత్ముడు మనిషిని తనలాగే సృష్టించాడు. అయితే వారు కూడా పురుషులే, వారు పరమాత్ములు. మనం కూడా పురుషులం. మనం నశించేవారం. మనం డూప్లికేట్ ముఖాలము. వారి రూపురేఖలతో కలిసి ఉన్న మనుషులం, మానవులం. ఇంకా ఇలా ఎవరికైతే భగవంతుడు ప్రాప్తించారో గరీబ్ దాస్ గారు తమ అమృతవాణిలో అన్నారు, హమరే హి ఉనియార్ హై హమరా సర్జనార్. మన ఈ రూపం మన భగవానుడు. మనల్ని సృష్టించేవారు. ఆ పరమపిత. ఇక్కడ పురుషుడనేది ఏదైతే ఉందో, ఈ భగవానుడైన పరమాత్ముని తరపు సంకేతం. ఈ అనువాదకులు ఏదో గందరగోళం చేయాలని ఇప్పుడు పురుషుడని రాయటం మొదలుపెట్టారు. పరమాత్మ అని రాయటం ఆపేశారు. మనల్ని మూర్ఖులను చేయటానికి. వీరు ప్రజా వినాశకులు. వీళ్ళకి సంస్కృత భాష వస్తుంది గానీ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. వీళ్ళు కారుడు పంపించిన దూతలు. మహర్షి దయానంద్ గాని, వారి శిష్యులందరూ గాని, ఎవరైతే దీన్ని అనువదిస్తున్నారో ఈ వేదాలను, వీరు స్వయం ప్రభితులే కాకుండా సమాజానికి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వలేకపోయారు. అయితే ఎంతమందైతే ఋషులు, మహర్షులు అయి ఉన్నారో వారికి యథార్థ జ్ఞానం లేదు. కేవలం పరమాత్ముడు ఏ మహాపురుషులకు తన పరిచయాన్ని కలిగించాడో, తన సాక్షాత్కారాన్ని కలిగించాడు, తనతో సత్కండి తీసుకువెళ్లారు, తిరిగి తీసుకొచ్చారు. ఆ మహాపురుషులకు తప్ప వేరెవరికీ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు.
ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఈ దాసునికిచ్చాడు పరమపిత. దీని లాభాన్ని పొందండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఋగ్వేదం మంత్రం నంబర్ 9, సూక్తం నంబర్ 1 ఇంకా మంత్రం నంబర్ 6 వరకు పరమాత్మ అని రాస్తూ వచ్చారు. మంత్రం నంబర్ 7లో వీరు పురుషుడని రాశారు. ఆ పరమాత్మ అని రాయాల్సింది. తమ్ అంటే పరమాత్మ, ఆ పురుషుణ్ణి అని రాశారు. ఇదేనా రాసేది? ఇక్కడ అవకతవక చేశారు. ఇప్పుడు పురుషుడంటే పరమాత్మ, పూర్ణ పరమాత్మ. మనం దీన్ని పూర్ణ పరమాత్మ అందాం. ఆ పూర్ణ పరమాత్ముడిని ఉగ్రగతులు ప్రేరేపిస్తాయి. ఎప్పుడైతే ప్రపంచంలో అలజడులు మొదలవుతాయో, ఇంకా ఆధ్యాత్మిక గురువులు అజ్ఞానులవుతారు. వారి ఉద్దేశం ప్రజల్ని మోసము చేయటము. ఇంకా హాహాకారం మొదలై ప్రాణులందరూ దుఃఖిస్తారు. పరమాత్ముడు దుఃఖితుడవుతారు. ఎందుకంటే మనం ఆ పరమాత్ముని పిల్లలం. వారు మన తండ్రి. అయితే మన దుఃఖం మన వారికే కలుగుతుంది. అప్పుడు ఆ పరమాత్ముడు మళ్ళీ ఆ ఉగ్రగతుల ద్వారా ప్రేరేపితుడై 600 సంవత్సరాల క్రితం పరమాత్ముడొచ్చారు. ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చారంటే, ఒక్కసారిగా శాంతి నెలకొని ఉంది సమాజంలో ఏదైతే ఇప్పటిదాకా నడుస్తుందో. ఎటువంటి దోపిడీలు, దొంగతనాలు లేవు. ప్రేమగా ఉంటుండేవారు. భగవద్భీతితో ఎవరి మనసులో నొప్పించేవారు కాదు. ఇప్పుడు అగ్ని రాజుకుంది. ప్రపంచవ్యాప్తంగా మాయమర్మాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ లజ్జ ఉండటం లేదు. సిగ్గు ఉండటం లేదు. భగవంతుని పట్ల భయం లేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్థాపించాలని ఈ శాంతిని, ఈ భక్తిని పరమాత్ముడు ముందే ఈ మాట చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే ఈ కలియుగం 50, 500 ఏళ్ళు గడుస్తుందో, అప్పుడు నేను నా దాసుడిని పంపిస్తాను. అతనికి పూర్ణ జ్ఞానాన్నిస్తాను. ఎలాగైతే భగవంతుడు చెప్పాడో నేను స్వయంగా వస్తానని 12వ పంతులో, గరీబ్ దాస్ పంతులో. అయితే పరమాత్ముడు రాలేదు. ఈ దాసుని పంపించారు. కంప్లీట్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఇంకా పూర్తి పవర్‌నిచ్చి ఆ పరమాత్ముడు తన శక్తినిచ్చి. ఇప్పుడు మళ్ళీ పునఃస్థాపన జరుగుతుంది శాంతిది. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆ పరమాత్ముడిని ఇక్కడి ఉగ్రగతులు అంటే ప్రమాదకర పరిస్థితులు ప్రేరణ కలిగిస్తాయి. అప్పుడు ఆ పరమాత్మ ఒక శోభిత శరీరం, సుందర శరీర ధారణ చేసి ఇక్కడ ప్రకటితమవుతారు. ఎలాగైతే 600 సంవత్సరాల క్రితం వచ్చారో ఆ సమయంలో మొత్తం ఆధ్యాత్మిక మార్గంలో దోపిడీలు జరిగేవి, భూతప్రేత పూజలు కూడా జరిగేవి. వీళ్ళు మాయలో కప్పి ఉంచారు అందరినీ. అయితే పరమాత్ముడు వచ్చి పునఃస్థాపన చేశారు. అయితే 64 లక్షల మంది శిష్యులయ్యారు. ఆ నేతవానికి ఎవరినైతే బట్టలు నేసేవారంటారో. అయితే ఆయన పరమాత్ముడు కాకుండా ఉన్నట్లయితే 600 సంవత్సరాల క్రితం భారతదేశంలో 64 లక్షల శిష్యులు కావటం పిల్లలాటేం కాదు. ఇంకా అందరికీ ఇప్పుడు పరమాత్ముడు భక్తితో చార్జ్ చేశారు. వారికి సుఖాన్నిచ్చారు. వారి రాబోయే పిల్లలు వారింట్లో ఎవరైతే జన్మించారో వాళ్ళవి మంచి ఆత్మలయ్యాయి. ఇప్పటివరకు జరుగుతూ ఉంది. మన సమాజంలో శాంతి నెలకొని ఉంది. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అడపాదడపా పాపాల పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఇక అడగనే వద్దు. ఓ భగవంతుడా! ఎటు చూసినా మాయమర్మాలు కమ్ముకొని ఉన్నాయి. కొందరు సారాయి తాగుతూ, మాంసం తింటూ అంతా బాహాటమైపోయింది. ఎటువంటి హాహాకారాలు కొందరు గంజాయి తాగుతున్నారు. కొందరు బీడీలు తాగుతున్నారు. అంతా మనుషులు కలుషితమయ్యారు. వాతావరణం కలుషితమైంది. ఇప్పుడు ఇటువంటి భక్తితో పునఃస్థాపన జరుగుతుంది భక్తిది. అయితే ఇప్పుడు విశ్వశాంతికి పరమాత్ముడు వాగ్దానం చేశారు. ఇది జరిగే తీరుతుంది. ఇప్పుడు చూడండి ఏమి రాసిందో వేదాలు ఏం చెప్తున్నాయో పరమాత్ముని విషయంలో చూద్దాం. మనం ఋగ్వేదం 9వ నంబర్ మండలం సూక్తం నంబర్ 1 మంత్రం నంబర్ 8 చదువుదాం. ఆ పురుషుడు అంటే పరమాత్ముని ఉగ్రగతులు అంటే భయంకరమైన స్థితిలో ప్రేరణ కలిగిస్తాయి. ఇంకా భాస్వంతమైన శరీరాన్ని అంటే సుందరమైన శరీరాన్ని ఆ పురుషుడు, ఆ పరమాత్ముడు ప్రాప్తిస్తాడు. ఇంకా ఏ రకంగా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ రాసుంది ఇందులో ఆ శరీరం, ఆ పరమాత్ముడు 3 రకాలుగా ఇతరుల వారణం అంటే మోక్షం చేకూర్చటానికి మధుమయ శరీరం దొరుకుతుంది ఆ పరమాత్మునికి. ఇలా అర్థం చేసుకోండి. ఆ పరమాత్ముడు 3 రకాలుగా ఇతరులను పాలన, పోషణ చేయటం కోసం మోక్షం చేకూర్చడానికి 3 రకాలుగా శరీర ధారణ చేస్తారు. 3 రకాలుగా. ఒక విధానమైతే మీకు చెప్పాను. పరమాత్ముడు పైన ఉంటారు. అక్కడ వారి శరీర శోభ మనుష్య సదృశ్యమై ఉంటుంది. రాజుతో సమానంగా కనపడుతుంది. శిరస్సుపై కిరీటం ఉంటుంది. ఛత్రం ఉంటుంది. సింహాసనంపై కూర్చొని ఉంటారు. ఇంకా వారి ఒక్క రోమకూపంలో కోటి సూర్యచంద్రుల్ని కలిపినంత కాంతి ఉంటుంది ఆ పరమాత్మునిది. ఒక్క రోమకూపంలో ఇంకా ఎన్ని రోమకూపాలుంటాయి శరీరంలో ఊహించుకోండి. ఇంకా ఆ పరమాత్ముడు రెండవ స్థితిలోకి ఎప్పుడైతే వస్తారో, ఒక నవజాత శిశువు రూపధారణ చేస్తారు. రెండవ స్థితిని చెబుతున్నారు చూడండి.
ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం నంబర్ 1 మంత్రం 9 చదువుదాం. ఇది 9వది. ఇందులో రాసుంది అభి ఇమం ధన్యా ఉత్ శ్రీనంతి ధేనవః. ధేనవః అంటే ఆవు. శిశువు అంటే బాలక రూపధారి. సోం అంటే పరమాత్మ. ఇంద్రాయ పాతవే. దీనర్థం ఇమం అంటే ఆ. సోం అంటే పరమాత్మ. పురుషుడు అంటే పరమాత్మునికి. పరమాత్మునికి అంటే వీళ్ళిక్కడ సోం అంటే పరమాత్ముడు అని అర్థము. ఇది చూడండి, ఆరంభంలో సూక్తంలో ప్రథమ మంత్రంలో సోం శబ్దం ఉంది. ఋగ్వేదం 9వ నంబర్ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో ఈ సోం శబ్దం ఉంది. సోం. సోం అంటే పరమాత్మ. ఇక్కడ కూడా మనం సోం తీసుకుందాం. ఋగ్వేదం 9వ నంబర్ మండలం 1వ సూక్తం 9వ మంత్రంలో సోం శబ్దం ఉంది. సోం. ఆ పరమాత్మునికి, ఆ పరమాత్మని, ఆ పురుషుణ్ణి, ఆ పరమాత్మని ఎవరైతే శిశురూపధారణతో వస్తారో బాల్యావస్థలో అభి అధన్య. అధన్య అంటే అహింసనీయ అని రాశారు వీరిక్కడ. అభి అంటే పూర్ణ రూపంలో అన్ని విధాలుగా. అధన్య అంటే ఏ ఎద్దు సంగమించని. ధేనువు అంటే గోవు. మన ఈ క్షేత్రంలో హర్యానాలో ఏ ఆవు అయితే జున్నుపాలనీయదో, గర్భధారణ చేయదో దాన్నేమంటారంటే లేగదూడ. అధన్య. ఎందుకంటే మన భాషలో కొన్ని శబ్దాలు సంస్కృతానివి, పంజాబీవి, ఇలా కొన్ని ఇతర భాషల కలయిక ఉంది. ఎలాగైతే మన భాషలో ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువగా వచ్చి చేరాయో అలాగే ఇంతకు పూర్వం కొన్ని శబ్దాలు కలిసిపోయాయి భాషలో. అయితే మనం అధన్య అంటే లేగదూడ. ఇప్పుడు అధన్య అంటే పూర్ణ రూపంలో లేగదూడ. ధేను అంటే ఆవు. ఆ పరమాత్ముని వారు శిశురూపాన్ని ధరించి ఎప్పుడైతే వస్తారో వారి పోషణ లీల లేగదూడ ద్వారా జరుగుతుంది. ఇది వేదాలు చెప్పాయి. ఇంకా ఏ పరమాత్మునికి ఇలా జరిగింది? శ్రీకృష్ణుని ఇతిహాసం మీకు అందుబాటులో ఉంది. శ్రీరామచంద్రుని చరిత్ర మీకు అందుబాటులో ఉంది. ఎవరినైతే మీరు భగవంతుడిని నమ్మేవారో అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇతిహాసాలను చూపించండి. లేగదూడ పాలు తాగిందెవరో? అయితే హూ ఈజ్ గాడ్? కబీర్ ఈజ్ గాడ్. ఇంకా కబీర్ ఎవరు? కాశీలోకి వచ్చిన బట్టల నేత పరివంతుడు. ఇప్పుడు చూడండి, ఋగ్వేదం మండలం నెంబర్ 9 సూక్తం నెంబర్ 1 మంత్రం నెంబర్ 9లో ఆ పరమేశ్వరుని శిశురూపధారణ చేసి వస్తారు. అభి అధన్య. దీన్ని మనం చదువుదాము కన్య అని. అభి అధన్య. కన్య ధేను. ధేను అంటే ఆవు. తృప్తిపరుస్తాయి. హయ్ హయ్ వారిని పోషిస్తాయి. పోషణ లీల లేగదూడ ద్వారా జరుగుతుంది. ఇంకా ఇది ఏ పరమాత్మునికి జరిగింది? కబీర్ దేవునికి. మీకు కబీర్ సాగర్ నుండి రుజువు చేశాను. ఇంకా ఏ మహాపురుషుల్ని పరమాత్ముడు కలిశారో, సచ్ఖండ్ తీసుకెళ్లారో, ఎవరెవరినైతే పరమాత్ముడు కలిశారో వారిలో ఆదరణీయ ధర్మదాస్ సాహెబ్ గారు, బల్క్దాస్ సాహెబ్ గారు, నానక్ దాస్ సాహెబ్ గారు, దాదూదాస్ సాహెబ్ గారు, ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారు, చుడాలి గ్రామం, జడ్చర్ జిల్లా, హర్యానా వాసి, శ్రీ గీసాదాస్ సాహెబ్ గారు, ఖేకడా గ్రామం, మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్ వాసి. ఇంకా ఆదరణీయ స్వామి రామానంద్ గారు 104 సంవత్సరాల బ్రాహ్మణులు. ఆ సమయంలో పరమాత్ముడు 5 సంవత్సరాల వారు. 99 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంది. కబీర్ సాహెబ్ 4 సంవత్సరాల లీలామయ శరీరంలో ఉన్నారు. ఎప్పుడైతే శిశురూపధారణలో ప్రకటితమై ఉన్నారో 104 సంవత్సరాల విద్వాంసుని అణగార్చారు పరమాత్ముడు ఆధ్యాత్మిక విషయంలో. అప్పుడు ఆయన అన్నారు, ఎప్పుడైతే నేను సమాధిలో ఉన్నప్పుడు మీ దర్శనం అవుతుందో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని నమ్ముతాను. పరమాత్ముడు అతనికి సమాధి స్థితిని కల్పించి తనతో సచ్ఖండ్ తీసుకువెళ్లారు. హోయ్ హోయ్ అక్కడ చూశాడు వాస్తవాన్ని. ఈ కాలుడు మోసం చేయటానికి ఇక్కడ స్వర్గాన్ని తయారు చేసి ఉంచాడు. ఇంకా ఇక్కడి 4 రకాల ముక్తులు చెప్పబడ్డాయి. ఈ 4 ముక్తుల సమయాలు సీమితమై ఉన్నాయి. బ్రహ్మలోకానికి పోయిన ప్రాణులు కూడా తిరిగి జనన మరణావస్థకు వస్తాయి. ఇంకా కేవలం ఆ అమరలోకమునకు పోయిన ప్రాణులు తిరిగి ఎన్నటికీ ఈ ప్రపంచంలోనికి తిరిగి రావు. దీని నకలును తయారు చేశాడు కాలుడు. నకిలీ సత్యలోకం, అల్లక్లోకం, అగంలోకం, అఖహలోకం, అనామీలోకం వరకు బ్రహ్మలోకంలో చేసి ఉంచాడు ఈ కాలుడు. అంటే ఈ జీవులు భ్రమపడి శాశ్వతంగా నా వలలో చిక్కుకొని ఉంటారు. ఇప్పుడు సమర్థుడు వస్తారు, వారి జ్ఞానం సమర్థమవుతుంది, వారి పనులు కూడా సమర్థవంతంగా ఉంటాయి, వారి ప్రతికదిలక సమర్థవంతమవుతుంది. అయితే ఆ పరమాత్మని జ్ఞానం అమూల్యమైనది, దోషరహితమైనది. ఇంకా వారి భక్తి విధానాలు కంప్లీట్‌గా ఉన్నాయి. సాధకుడు కూడా దీన్ని భక్తితో ఆచరించినట్లయితే అతడు కూడా
సంపూర్ణ లాభాన్ని పొందుతాడు. అయితే ఈ ప్రసంగం ఏదైతే జరుగుతుందో, ఇప్పుడిది స్పష్టమైంది. ఏ పరమాత్ముని మహిమ వేదాలు వినిపిస్తాయో వారే పరమాత్మ. కంప్లీట్ గాడ్. వారే పూర్ణ పరమాత్మ. వారు ఏ లీలలు చేస్తారో ఈ వేదాలు చెబుతాయి. ఒక లీలనైతే చెప్పాయి ఆ పరమాత్మునిది. ఎప్పుడైతే శిశురూపధారణతో వస్తారో వారి పోషణ లీల లేగదూడ ద్వారా జరుగుతుంది. ఇక రెండోదేంటంటే ఆ పరమాత్మ పైన ఉంటారు సత్యలోకంలో. సత్యలోకంలో దేన్నైతే అవినాశీ లోకం అంటారో, శాశ్వత స్థానం అంటారో అక్కడుంటారు. ఇంకా అక్కడి నుండి వేగంగా వస్తారు. ఇంకా ఈ పరమాత్మే ఇది ఆ మహాపురుషులు చెప్తారు ఎవరికైతే భగవంతుడు కలిశారో. ఎలాగైతే ఆదరణీయ రామానంద్ గారు అన్నారో, దోహు ఠోర్ హే ఏక్ తూ భయా ఏక్ సే దో గరీబదాస్ హమ్ కారణే తుమ్ ఆయే హో మగజో. ఎలాగైతే తులసీదాస్ గారు లక్షల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణాన్ని తమ భాషలో చౌపాయిలలో రాశారో, అలాగే ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారు చురానీ గ్రామవాసి పరమాత్మని ప్రాప్తించుకున్న తర్వాత వారి ద్వారా ప్రాప్తించిన స్పిరిచువల్ నాలెడ్జిలో ఏవి రాశారు, తమదైన ముద్రతో పరమాత్మని మహిమని చెప్పారు. ఎలాగైతే స్వామి రామానంద్ కబీర్ పరమాత్మల సంభాషణ జరిగిందో ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన వారి చేత చెప్పబడింది. గరీబ్ దాస్ గారి పేరు ఇందుకోసమే దీనిలో ఉంది. గరీబ్ దాస్ గారు తులసీదాస్ గారి వలె, ఎందుకంటే తులసీదాస్ గారు కేవలం 3 లోకాల భగవంతుని ఉపాసకులు. అంతవరకే పరిమితమై ఉంది వారు చెప్పేటందుకు. ఇంకా ఈ గరీబ్ దాస్ సాహెబ్ గారు పరమ అక్షర బ్రహ్మ ఉపాసకులు. వారు పంపినటువంటి మహాపురుషులు. వారితో పరిచితులై ఉన్నవారు. వారే ఆ మహాపురుషుని మహిమని చెప్పారు. ఎప్పుడైతే రామానంద్ జీ కబీర్ పరమాత్మల గోష్ఠి జరిగిందో, అయితే రామానంద్ గారిని పరమాత్మ సచ్ఖండ్ తీసుకెళ్లారు. సత్యలోకం తీసుకెళ్లి శాశ్వత స్థలాన్ని చూపించారు. ఇంకా చెప్పారు మీదేదైతే ఉందో, యజుర్వేదం 40వ అధ్యాయం 17వ మంత్రంలో రాసి ఉంది. ఆ పరమాత్ముడు గుప్తం, పరోక్షం. ఇంకా వారే పరమ అక్షర బ్రహ్మ అందరి పాలనా పోషణ చేస్తారు. భగవద్గీత అధ్యాయం నంబర్ 18 62 శ్లోకంలో, భగవద్గీత 15వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏ స్థానం అయితే చెప్పబడిందో అది ఈ స్థానమే. ఇంకా నేను స్వయంగా పరమాత్ముడను. హమ్ హీ అలఖల్లా హై కుతుబ్ గోస్ और पीर गरीब दास खालिक दनी हमरा नाम कबीर. ए स्वामी सृष्टा में और सृष्टि हमारे तीर दास गरीब अधर रहूं ऊपर बसता हूं और अवगत सत कबीर. నేనే ఆ పరమాత్ముడను, పైన ఉంటాను. మళ్ళీ నిజంగానే చూపించారు. అప్పుడు రామానంద్ గారు అన్నారు, దోహు ఠోర్ హే ఏక్ తూ और భయా ఏక్ సే దో కహ గరీబ్ దాస్ హమ్ కారణే తుమ్ ఆయే హో మగ్జో. మగ్జో అంటే ప్రయాణం చేసి అక్కడి నుంచి కదిలి వచ్చారు. ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారు చెప్పారు, అజబ్ నగర్ మే లే గయే హమ్కో సద్గురు ఆన్ और जल के बिंब अगाध गति वहां सूते चादर तान. గరీబ్ దాస్ సాహెబ్ గారు అన్నారు, అలల్ పంఖ్ అనురాగ్ హై సున్ మండల్ రే థీర్. శూన్యంలో ఉంటారు పరమాత్మ స్థిరంగా. और दास गरीब उधारिया मुझे सतगुरु मिले कबीर. अनंत कोट ब्रह्मांड का एक रति निबार और सतगुरु पुरुष कबीर हैं ये कुल के सिरजनहार. हम सुल्तानी नानक तारे दादू को उपदेश दिया जात जुलाहा भेद नहीं पाया वो काशी माए कबीर हुआ. ఇప్పుడు ఆ మహాపురుషుల ఇన్ని రుజువులు ఉన్నాయి. ఎవరైతే భగవంతుని చూశారో వారే చెప్పారు పరమాత్ముడు పైన ఉంటారని. ఇంకా పరమాత్ముడు స్వయంగా అంటారు, నేను అక్కడ పైన ఉంటాను. అవగత్ సత్ కబీర్ దాస్ గరీబ్ అధర్ బసు. పైన ఉంటాను నేను. ఇంకా అక్కడి నుంచి మేము మీకోసం ఇక్కడికి వస్తాము. ఇప్పుడు వేదాలు కూడా ఏం చెబుతున్నాయి? వేదాలు ఏం చెబుతున్నాయి? వేదాలు కూడా ఇవే చెబుతున్నాయి. పరమాత్ముడు పైన ఉంటారు, సశరీరంగా వస్తారు. అక్కడి నుంచి కదిలి వస్తారు, మంచి ఆత్మల్ని కలుస్తారు. అయితే మనం భగవంతుడిని గుర్తుపడతాము. ఇప్పటివరకైతే మనం శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని మొదలైన మహాపురుషుల్ని ఇందుకే మనం భగవంతుడని నమ్ముతున్నాము. వీరి దగ్గర ఆయుధాలున్నాయి, సిద్ధులున్నాయి. వీరిలో ఒకరు కంసుని చంపారు, ఒకరు రావణాసురుని చంపారు. మనం ఆ భగవంతుడిని పూజిస్తామో ఎవరైతే వచించరో వారందరినీ రక్షించేవారు. కర్మ మీద ఆధారపడి వదిలిపెడతారు. ఎవరు ఏం చేస్తారో వారు దాన్ని భరిస్తారు. వారెవరిని వధించరు, ఎవరి చేత వధింపబడదు. వారికి భయం లేనందునే ఆయుధాలు ఉంచుకోలేదు. అయితే మనం ఆ పరమాత్మని పూజారులం. వారు ఎప్పుడూ ఎవరిని వధించరు. ఒక నేట పనివాడిగా, ఒక పేద వ్యక్తిలాగా తమ పాలన, పోషణ స్వయంగా నిర్వహించుకుంటారు. వారు మన కోసం ఒక లీల ప్రదర్శిస్తారు. పిల్లల్లారా, మనకు ఆయన ఒక గైడ్ లైన్ ఇస్తున్నారు. ఇది మీకొక విద్యార్థి జీవనము, మానవ జీవనము. ఇంకా ఏ విద్యార్థి తన విద్యా కాలంలో
ఇంకా అనవసరమైన పనులు చేస్తారు. సినిమాలు చూస్తారు. ఖరీదైన ప్యాంట్లు మొదలైనవి ధరించి ఊరంతా తిరుగుతారో, అనవసరమైన పనులు చేస్తారో వారు ఫెయిల్ అయిపోతారు. విద్యార్థి విద్యార్థిలాగానే ఉండాలి. ఇంకా సిలబస్ అంతా పూర్తి చేస్తూనే ఉండాలి. మన సింపుల్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్‌గానే ఉంచాలి. ఇంకా లక్ష్యాన్ని మర్చిపోకూడదు. అయితే మనం మన లక్ష్యాల్ని విస్మరించి ఎవరికి మానవ శరీరం ప్రాప్తమైందో 2 రకాలుగా మానవ శరీరం ప్రాప్తిస్తుంది. అది మీకు చెప్పాను. ఒకటైతే పూర్వజన్మ సుకృతం వలన మానవ శరీరము వరుసగా అనేక జన్మలు ప్రాప్తిస్తుంది. ఇంకా ఒకటి కేవలం 84,00,000 యోనులను భోగించిన తర్వాత టర్న్ వైజ్ ప్రాప్తిస్తుంది. అంటే నంబర్‌ని అనుసరించి. అదొకటి ప్రాప్తించే తీరుతుంది. అయితే దాని మీదే ఈరోజు సత్సంగము జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో దీని సారాంశం కొన్ని మాటల్లోనే తీద్దాం. అయితే మన ముఖ్య ఉద్దేశ్యం ఈ మానవ జీవన లక్ష్యం ఏంటి? ఎలాగైతే ఒక విద్యార్థి విద్యను ప్రాప్తించుకుంటూ ఎవరైతే ఆ యూనివర్సిటీలో, ఆ విద్యాలయంలో కష్టపడుతున్నాడో, స్టడీ చేస్తున్నాడో, అతను చేసిన దానికి ఫలితం అతని ఫీల్డ్‌లోనే దొరుకుతుంది. ఎవరైతే డాక్టరీ చేస్తుంటారో వాళ్ళక్కడే అన్వేషిస్తూ ఉంటారు. వాళ్ళ స్టడీ కాలంలో, టైంలో, విద్యా సమయంలో. అయితే పిల్లవాడు ఫెయిల్ అయినట్లయితే అతనికేమీ దొరకదు. అయితే ఎవరైతే ఇంజినీరింగ్ చేస్తున్న పిల్లవాడు ఇంజినీరింగ్ పూర్తి చేసి తన ఫీల్డ్‌లోకి వెళ్తాడు. ఆ ఏర్పాట్లు అక్కడ చేసినవే అతనికి దొరుకుతాయి బయటికి వెళ్ళాక. అయితే మీరందరూ మానవ జన్మ ప్రాప్తించిన విద్యార్థులు. ఏ విద్యార్థులైతే తమ గతి తప్పుతారో, లక్ష్యాలను మరుస్తారో, వారు తర్వాత చాలా బాధపడతారు. ఎలాగైతే ఒక సమయంలో ఈ దాసుడు ఒక జూనియర్ ఇంజినీర్‌గా ఉండేవాడు. అక్కడే మా కార్యవిభాగపు పనులు జరుగుతూ ఉండేవి. రోడ్ల పనులు కూడా. బి&ఆర్ పనులు జరుగుతుండేవి. అక్కడొక వ్యక్తి తన పిల్లలతో పాటు అక్కడ ఒకవైపు పిల్లలు మట్టిలో పడుకొని ఉండగా, మరోవైపు అతను గంపతో మట్టిని రోడ్డు మీద వేసేవాడు. ఇంకా అతని సహపాఠి ఎవరైతే ఉన్నారో అతను అక్కడి సూపర్వైజర్ అయ్యారు. బి&ఆర్‌కి, బిల్డింగ్ అండ్ రోడ్స్‌కి. అతనక్కడికి వచ్చాడు. ఇన్స్‌పెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత అంటాడు ఆ వ్యక్తి, అదే ఆ కూలీ. అతడేమంటాడంటే, "నా కర్మ విఫలమైంది. నా భాగ్యము విఫలమైంది. అతడు నా సహపాఠి. అతడు నా క్లాస్ ఫెలో. అతడి పేరు ఫలానా. అతడు ఫలానా ఊరివాడు. ఇద్దరం ఒకే బడిలో చదివేవాళ్ళం. వేరే గ్రామంలో. ఇప్పుడు చూడండి అతను బాగా చదివాడు, గొప్పవాడయ్యాడు, కారులో వెళ్తున్నాడు. అతని పిల్లలు ఫ్యాన్ కింద పడుకుంటున్నారు. నా పిల్లలు చూడండి మట్టిలో పడున్నారు. నా భాగ్యం వికటించింది. నేను కూడా చదువుకున్నట్లయితే అతనిలాగే హాయిగా, సుఖంగా ఉండేవాడిని." అయితే పరమాత్ముడు అంటారు, "आज 6 दिन पास है गए और गुरु से किया ना हेत अब पछतावा क्या करे चिड़िया चुग्गी खेत." ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఎవరైతే భక్తిని ఆచరించరో, ఒకవేళ ఆచరించినా శాస్త్ర విరుద్ధంగా ఆచరిస్తున్నారు. ఈ మానవ జన్మ ప్రాప్తించినప్పటికీ నిజమైన సాధన చేయనట్లయితే, వాళ్ళు తర్వాత ఎలా పశ్చాత్తాపపడతారంటే, ఆ కూలీ పశ్చాత్తాపపడినట్లు. మీ అందరి ప్రధాన కర్తవ్యం ఏంటంటే, మానవ జన్మ ప్రాప్తించిన మనుషులందరూ సంపూర్ణ సద్గురువుని పొందండి. ఇంకా సమస్త జ్ఞానము ఇప్పుడు పూర్ణ గురువు జాడ మీకు తెలియదు. ఇప్పుడు మీకు బాలకులకు అందరూ సంపూర్ణంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఎవరైతే సంత్ అయ్యారో, ఎందుకంటే వారేదో వాణినో, వేద మంత్రాలనో, గీతా మంత్రాలనో ఎక్కడి నుంచో కంఠస్థం చేసే ఉంటారు. అవి మనకు చాలా భారీగా కనిపిస్తాయి. వాళ్ళు ఏకధాటిగా సంస్కృతం మాట్లాడతారు. పెద్ద పెద్ద కథలు వినిపిస్తారు. మనం ఏమనుకుంటామంటే బాగా చదివినవాడు మహాపురుషుడు. అప్పుడు మనకు జ్ఞానం లేదు. అయితే ఇప్పుడు మన జ్ఞానం తెలుస్తుంది. మన దగ్గర ఒక ఐఎస్ఐ మార్క్ కొలత ఉంటుంది. ఫుట్ టూల్ ఉంటుంది. మనం వెంటనే కొలుస్తాం. దీని సైజ్ ఏంటి? మనం రిజెక్ట్ చేస్తాం. ఒకవేళ మన వేదాలతో సరిపోలకపోతే ఆ జ్ఞానం రిజెక్టెడ్. అయితే మానవ జన్మ ప్రాప్తించిన ప్రాణులు ఎవరైతే భక్తిని ఆచరించరో, అయితే చేసేది శాస్త్ర విరుద్ధంగా చేస్తారు. జీవితం నాశనం చేసుకుంటారు. ఏ విద్యార్థి ఇంకా ఏ ఉపాధ్యాయుడైతే ఔట్ ఆఫ్ సిలబస్ చదివిస్తాడో, పాఠ్యాంశాలను దాటి వేరే కథలు చెప్తారో, సినిమాల స్టోరీలు వినిపిస్తారో, మన పాఠ్యాంశాలను దాటిన జ్ఞానం ఏదైతే ఉందో పరీక్షలో పనికిరాదు. ఎగ్జామ్‌లో ఏది పనికొస్తుందంటే ఎవరైతే సిలబస్‌ని చదివారో, పాఠ్యక్రమాన్ని చదివారో. అయితే మన పాఠ్యక్రమము 4 వేదాలు, 18 పురాణాలు. ఇంకా శ్రీమద్ భగవద్గీత, ఖురాన్ మరియు బైబిల్. ఎందుకంటే మనం అందరం మానవులం. ఈ విశ్వమంతటికి ఒకే పరమాత్ముని పిల్లలం. జీవ్ హమారీ జాతి హై మానవ్ ధర్మ హమారా
హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి కోయి ధర్మ నహీ హై న్యారా. మనం భగవంతుని కోసం విభజింపబడ్డాము. దారి తప్పి తిరుగుతున్నాము. ఇప్పుడు ఆ పరమాత్ముడే వచ్చి మనందరినీ ఏకం చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయాము. విద్యాహీనులం కాబట్టి. ఇప్పుడు మనం విద్యావంతులము. సద్గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. అయితే తత్వజ్ఞానాన్ని దాసునికిచ్చారు పరమాత్ముడు మీ సమక్షంలో, మీ సముఖంలో ఉంచారు. ఇప్పుడు సులభంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రసంగం ఏదైతే జరుగుతుందో, ఏ మహాపురుషులైతే పరమాత్ముని చూశారో వాళ్ళు చెప్పారు భగవంతుడు పైన ఉంటారని. పైనుండి కదిలి వస్తారు, మమ్మల్ని కలిశారు, వాళ్ళని కలిశారు, అలా కలిశారు అనే రుజువులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి ఆ పరమాత్ముని గురించి, ఏం లీలలు చేస్తారని? ఒకవేళ వేదాలలో అవే రుజువులు దొరికినట్లయితే, ఏవైతే మహాపురుషులకు దొరికాయో, ఎవరైతే మాకు భగవంతుడు పరమాత్మ కలిశారో, సచ్‌ఖండ్ తీసుకువెళ్లారు, మమ్మల్ని తిరిగి వదిలిపెట్టారు, వారే పరమ అక్షర బ్రహ్మ. వారు కంప్లీట్ గాడ్. ఇంకా అటువంటి ఆ లీలలే చేశారని వేదాలు చెప్తుంటే మనకు అర్థం కావాలి కదా! అవునా? కాదా? అనే సంశయాలన్నీ పోవాలి. ప్రాణాలు పోయి తప్పకుండా పోతాయి. కళ్ళారా చూసి కూడా నమ్మకపోయినట్లయితే జాన్-బూझ సాచీ తజే ఔర్ కరే ఝూఠ్ తేనే తాకీ సంగత్ హే ప్రభు సోపన్ మే బినాతి. అలాంటి వాటిని కలలో కూడా తలుచుకోకూడదు. కళ్ళారా కనిపించిన రుజువులను చూసి కూడా వ్యర్థంగా మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్తున్నాడు రాంపాల్. ఎక్కడ రాసుంది? రాసింది చూపిస్తున్నాను కదా! అన్ని సద్గ్రంథాలు ప్రమాణితం చేస్తున్నాను. రుజువులు చూపిస్తున్నప్పటికీ నన్ను అబద్ధాలు చెప్తున్నాడంటే వాడు స్వార్థపరుడు, ఖచ్చితంగా కారుని దూత. అలాంటి వ్యక్తితో మాట కలపకూడదు. అతని మాటలు వినకూడదు మనం సఫలం కావాలంటే. మీ అందరికీ ఇది స్పష్టమైంది కదా! పరమాత్ముడు ఎప్పుడైతే శిశురూప ధారణతో వస్తాడో రెండో స్థితిలో 3 విధాలుగా మన పాలన, పోషణ చేస్తారు. మనకి మోక్షం కలిగించడానికి 3 రకాల శరీరాలతో వారు లీలలు చేస్తారు. ఒక శరీరంతో సత్యలోకంలో ఉంటారు. అక్కడైతే చాలా తేజోమయమైన శరీరం ఉంటుంది. తేజస్సును కొంచెం తగ్గించుకొని వస్తారు. ఇక రెండవ స్థితిలో శిశురూప ధారణతో ప్రతి యుగంలోనూ పరమాత్ముడు వస్తారు, కలుస్తారు. వస్తారు, ఇటువంటి లీలలే చేస్తారు. వారి పోషణ లీల. పోషణ లేగదూడ ద్వారా జరుగుతుంది. ఇక మూడవ స్థితిలో పరమాత్ముడు సాధు సంత రూపంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రకటితమవుతారు. ఇంకా తమ మంచి ఆత్మను కలుస్తారు. జ్ఞానం గురించి తెలియజేస్తారు. వారి గురించి మీకు చాలా సార్లు చెప్పాను. ఏ ఏ మహాపురుషుల్ని వారు కలిశారు. వారు మళ్ళీ పరమాత్ముడు మాకు కలిశారని అన్నారు. అనంత్ కోటి బ్రహ్మాండ కా ఏక్ రతి నిభార్ ఔర్ సద్గురు పురుష్. పురుష్ అంటే పరమాత్మ, భగవంతుడు, కంప్లీట్ గాడ్. కబీర్ హే కుల్ కే సిర్జన్హార్. ఇప్పుడు వేదాలు ఏం చెబుతున్నాయి? పరమాత్ముని మహిమ గురించి పరమేశ్వరుడు అన్నారు, వేద్ మేరా భేద్ హై, मैं ना मिलूं वेदन के माही और जौन वेद से मैं मिलूं वो वेद जानते नहीं. అంటే వేద్ మేరా భేద్, నా మహిమను గుణగానం చేస్తాయి వేదాలు. కానీ వేదాలలో వర్ణించిన విధులతో నేను ప్రాప్తించను. నా మహిమ అయితే కంప్లీట్‌గా ఉంది. కానీ ఏ వేదాలతో? వేదం అంటే జ్ఞానంతో, తత్వజ్ఞానంతో నేను ప్రాప్తిస్తాను. ఓ యే చారోं వేద్ జానతే నాయ్. వీటిల్లో ఆ జ్ఞానం లేదు. వాటికి చెందిన జ్ఞానాన్ని పరమాత్ముడే స్వయంగా వచ్చి చెప్పారు. ఇంకా ఈ దాసుని పంపించారు జనులారా, లబ్ధి పొందండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఋగ్వేదం చూపిస్తాను. ఇది ఋగ్వేదం. ఇది ఎక్కడి నుంచి ముద్రించబడింది? సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ, మహర్షి దయానంద్ భవన్, రామ్‌లీలా మైదాన్, కొత్త ఢిల్లీ. ఇదెవరు? దీని భాష్యం ఆర్య భాషా భాష్యం. వీరు ముద్రించిన వారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి పరమాత్ముని నిరాకారుడని చెబుతున్నారో వేదాల్లో నిరాకారుడని వాళ్ళే అనువదించారు. ఎటువంటి అద్భుత లీల చేశారో పరమాత్మ మీ యందు దయ కలిగి ఉన్నారు. ఒకవేళ ఈ వేదాల్లో ఇది రాయకుండా ఉండినట్లయితే, వీరి ద్వారా అనువాదం చేయకుండా ఉన్నట్లయితే, ఇది ఎప్పటికీ మిమ్మల్ని పైకి రానిచ్చేది కాదు. రాంపాల్ దాస్ నిజం చెప్తున్నారు. కానీ ఇతర రుజువులు చాలా చూపిస్తాడు ఈ దాసుడు. భగవంతుడు ఏ లీలలు చేస్తాడో అవి చేసి చూపిస్తారు. అవి రుజువవుతాయి. కానీ చాలా సమయం పట్టేది. ఇలా భ్రమింపజేసే వారి ఆటలు సాగుతూ ఉండేవి. ఇప్పుడు వీరి ఆటలు సమాప్తమయ్యాయి. వీరి కరకమలాల ద్వారా అనువాదం చేశారు. అనువాదం సరైనదే. కానీ వారి ఆలోచన తప్పు, అనుభవం తప్పు. మహర్షి దయానంద్ సత్యార్థ ప్రకాశ్ అనే పుస్తకాన్ని నిర్మించారు, రచన చేశారు. వారు దానిలో స్పష్టం చేశారు, ఈ పుస్తక నిర్మాణం నేను వేదాలను అనుసరించి చేశాను. వేదాల్లోని ప్రమాణాలని తేలిక చేసి రాశాను. ఇంకా అందులో స్పష్టమైంది వేదాలకు వ్యతిరేకమైన జ్ఞానముందంతా. మహర్షి దయానంద్ ఇంకా అతని శిష్యులందరూ భగవంతుడు నిరాకారుడని చెప్పారు. వారికి ఒక స్థానం లేదు, ప్రదేశం లేదు. ఒక స్థానంలో ఉండరు. చూడండి ఇంకా వేదాలు ఏం చెప్తున్నాయో, వారొక ప్రాదేశికులు. భువనాలన్నింటినీ మించి ఒక పై స్థానంలో ఉంటారు. ఇంకా అక్కడ విరాజమానులై భూలోకంలో మూడో అంతరంలో ఉంటారు.
ఒక ప్రాదేశికుడు. అయితే ఈ మహర్షి దయానంద్ కంప్లీట్ అజ్ఞానపు మనిషి. సంపూర్ణంగా. ఇంకా ఆ అజ్ఞానం ఆధారంగా దాని భ్రమలో పడి ఉంది ఆర్య సమాజం. ఇతరులను నిందించడం ఈ దాసుని అభిమతం కాదు. కేవలం మీకు సరైన దిశను చూపించాలనుకుంటున్నాడు. మీకు అర్థమైందో లేదో అని. ఇది ఋషులకి, మహర్షులకి, బ్రాహ్మణులకి అర్థం కాలేదు. ఈ దాసునికి అనుగ్రహింపబడింది. మానవ సమాజమంతా దీని లాభాన్ని పొందండి. అందరికీ మోక్షం కలుగుతుంది. మనకెవరి మీద ద్వేషం లేదు. ఋగ్వేదం 9వ నంబర్ మండలం సూక్తం 86. ఇంకా మంత్రం నంబర్ 26 చదువుతాం. ఆహా! ఇందులో రాసుంది యజ్ఞం చేసే యజమానుల కోసము పరమాత్ముడు. యజ్ఞము అంటే ధార్మిక అనుష్ఠానము. చేసే యజమాని అంటే భక్తుడు. సాధన చేసేటటువంటి సాధకుల కోసమై పరమాత్ముడు అన్ని దారులను తేలికపరుస్తారు. వారి విఘ్నాలను అంటే ఆటంకాలను మర్దన చేస్తారు. అంటే నశింపజేస్తారు. వారిని పవిత్రులు చేస్తూ ఇంకా తన రూపాన్ని సరళతరం చేస్తూ ఎందుకంటే సత్యలోకంలోని పరమాత్ముని రూపాన్ని తెలియజేశారు. ఈ దాసుడు మీకు చాలా తేజోమయం. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్‌గా తేజోమయయుక్తంగా ఇక్కడికొస్తే సశరీరంగా ఎవరి ఒక్క రోమకూపంలో కోటి సూర్యచంద్రుల కాంతి కలిసినంత ప్రకాశం మన ఈ కళ్ళు చూడలేవు. మనం అసలు ఒక్క సూర్యుడినే చూడలేము. ఒక్క రోమకూపంలోనే కోటి సూర్యచంద్రుల కాంతి కలిసినంత ప్రకాశం ఉన్నందునే పరమాత్ముడు తన రూపాన్ని సరళతరం చేసుకొని వస్తారు. ఎలాగైతే ఒక ఇంట్లో గదిలో ఒక 1000 వాట్ల బల్బు ఉంది, 500దుంది, 100దుంది, 0దుంది. లేదా 10 వాట్ల వోల్టేజ్ ఇది. అన్నీ ఆపేసి ఒక 10 వాట్ల వోల్టేజీ లైట్ వేస్తే లేదా 5 వాట్లది. అది ఎంత కాంతినివ్వగలదో అంత కాంతి వచ్చింది. అదయిందా? మిగిలినవి ఉన్నాయి. కానీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇలాగే తేజోవంతమైన ప్రకాశాన్ని తగ్గించుకునేందుకు పరమాత్మ ఇలాగే స్విచ్ ఆఫ్ చేసి పరమాత్మ సరళతరమైన కాంతియుక్తమైన శరీరంతో ఇక్కడుంటారు. దాని రుజువులు ఇక్కడున్నాయి చూడండి. ఇది చదువుతున్నాం ఋగ్వేదం 9వ మండలం సూక్తం 86 మంత్రం 26 చదువుతున్నాం. 86లో 26. తన రూపాన్ని సరళం చేసుకుంటూ, తన రూపాన్ని, శరీరాన్ని, ముఖాన్ని సరళం చేసుకుంటూ ఆ కాంతిమయ పరమాత్ముడు ఇది చూడండి. వీళ్ళిక్కడ అవకతవక చేశారు. ఇక్కడ ఇది చూడండి కబీర్. మనం కబీర్ అన్నాం. బా పలికాం. వేద్‌ని బేద్ అంటారు. అయితే ఇక్కడ కబీర్ అని రాయబడి ఉంది. ఈ రా అక్షరాన్ని వీళ్ళు సంధి ఛేదన చేసి విసర్గన పెట్టారు. విసర్గన పెట్టి వేరే అర్థం తెచ్చారు. కవికి సర్వజ్ఞ అనే అర్థాన్నిచ్చారు. కవి అనేవాడెవరు సర్వజ్ఞుడు కాదు. ఈ రోజు వరకు కాలేదు. పరమాత్ముడే సర్వజ్ఞుడవుతాడు. దీని అర్థాన్ని రాసి అనర్థం చేశారిక్కడ. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కావ్యకారుని మహిమ వర్ణించబడితే అక్కడ కవి శబ్దం ఉంటే అక్కడ అర్థం చెప్పవచ్చు. కావ్యకారుణ్ణి సర్వజ్ఞుడు అనలేము. ఇక్కడ కబీర్ దేవ్ అని రాయాల్సింది. మీకు రుజువు చూపిస్తాను. ఎలాగైతే ఈ పుస్తకం ఉందో యజుర్వేదం దీని పైన రకారం ఉంది. ఇప్పుడు దీనిలోనే మీకు రుజువు చూపిస్తాను. ఇది చూడండి ఇది యజుర్వేదం. ఇది మహర్షి దయానంద ద్వారా అనువదించబడింది. చూడండి. ప్రకాశకులు సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ 2/5 మహర్షి దయానంద్ భవన్, రామ్‌లీలా మైదాన్, కొత్త ఢిల్లీ. ఇంకా ఇది మహర్షి దయానంద ద్వారా అనువదించబడింది. ఇది ఇక్కడ ముద్రించబడింది. ఇప్పుడు మిమ్మల్ని 36 అధ్యాయంలోకి తీసుకెళ్తాను. ఇది షట్‌త్రిశోధ్యాయః అంటే 36వ అధ్యాయం. 36 షట్-త్రీస్ 3, 6 36 ఇక్కడికి వచ్చాము. ఇది యజుర్వేదము. ఇక్కడ చూడండి. దీని మొదటి మంత్రము ఇందులో రాసుంది. ఇంకే రచం వాచ్యం ప్రపదే మనో యజు ప్రపదే. ఇది యజు శబ్దం. ఇక్కడ 2 విసర్గలు పెట్టారు. దీని అనువాదం మహర్షి దయానంద్ చెప్పారు. ఇక్కడ చూడండి. దీనిలో ఇది యజు శబ్దం. దీని అర్థం యజుర్వేదం అని రాశారు. సరి అయినదే. ఒకవేళ దీని అర్థం చెప్పినట్లయితే ఈ మహిమ యజుర్వేదానిది. ఇంకా ఇక్కడ యజుర్వేదం అని రాయాల్సొచ్చింది. ఈ రకారాన్ని పెట్టి దీన్ని మనకి యజుర్వేద్ అన్నారు. యజుర్వేద్. ఇంకా ఇక్కడ యజుర్వేద్ అని రాశారు. సరిగానే రాశారు. ఇక్కడ అర్థం చెప్పినట్లయితే మహిమ యజుర్వేదానిదైతే ఎవరి మహిమని అర్థం చేసుకుంటారు? ఇది అనర్థమైపోతుంది. ఈ ప్రకారంగా ఇక్కడ ఈ అనువాదకర్తలు
కవి అనే దానికి కబీర్ దేవ్ అనే అర్థం రాయాల్సింది. ఇక్కడ కవి అనే దాని అర్థంలో విసర్గ కూడా ఉంది. అయితే దీన్ని ఆ పరమాత్మని కబీర్ దేవ్ అని రాయాల్సింది. వారు కబీర్ దేవ్, కబీర్ దేవ్, దేవ్ అంటే సాహెబ్ పరమాత్మ. కబీర్ మనం కబీర్ అంటాం. కబీర్ దేవ్, దేవ్ అంటే పరమేశ్వరుడు. ఇంకా కబీర్ అంటే కబీర్. మనం కబీర్ సాహెబ్ అనటం మొదలుపెట్టాం మన లోకల్ భాషలో. మనం వాణి బా అంటాము. ఇంకా కబీర్, కబీర్, కబీర్ దేవ్, కబీర్ సాహెబ్, కబీర్ భగవాన్, కబీర్ అల్లా, అల్లాహో అక్బర్. వేదాల్లో వారిని కబీర్ దేవ్, మన మాతృభాషలో లోకల్ లాంగ్వేజ్‌లో కబీర్ సాహెబ్, ఇంకా ఖురాన్ షరీఫ్‌లో వారిని అల్లాహో అక్బర్ అంటే అల్లా కబీర్ అన్నారు. ఈయన వారే ఎవరైతే కాశీలో బట్టలు నేసేవానిగా ఉన్నారో దీన్ని మహాపురుషులు కూడా రుజువు చేశారు. हम सुल्तान नी नानक तारे दादू को उपदेश दिया, जात दुलाहा भेद नहीं पाया, काशी माए कबीर हुआ, अनंत कोट ब्रह्मांड का एक रति भार और सदगुरु पुरुष कबीर हैं ये कुल के सिरजनहार. మనం ఋగ్వేదాన్ని తీసుకున్నాము, మళ్ళీ యజుర్వేదాన్ని పెట్టేశాము. ఎందుకంటే మనం దీన్ని ప్రమాణితం చేస్తున్నాము. ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం 86 మంత్రం నంబర్ 26 మనం చదువుతున్నాం. ఇక్కడికొచ్చాము. యజ్ఞం చేసే యజమానుడి కోసం పరమాత్ముడు, యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠానం. అంటే సాధన చేసే సాధకుల కోసం పరమాత్ముడు. ఇది నేరుగా అర్థమవుతుంది. అన్ని దారులను సుగమం చేస్తారు. అంటే వారి విఘ్నాలను, సంకటాలను హరింపచేస్తాడు. ఇంకా వారిని పవిత్రులను చేస్తూ, ఇంకా తన రూపాన్ని సరళతరం చేస్తూ, ఆ కాంతిమయమైన పరమాత్ముడు ఇక్కడ కబీర్ దేవ్ అని రాయాల్సింది. కబీర్ దేవ్. విద్యుత్తుతో సమానంగా క్రీడిస్తూ ఎలాగైతే పిడుగు వస్తుందో స్పీడుగా ఎంచుకున్న పురుషులకు ప్రాప్తిస్తారు. అంటే మంచి ఆత్మలను కలుస్తారు. ఇక్కడ చూడండి 27లో ఏం చెప్పారో, పరమాత్మ ఎక్కడుంటారో, ఏ పరమాత్ముడు జీవలోకంలో అంటే తేజోమయ లోకంలోని మూడో అంతరంలో ఉంటారు. మూడో అంతరంలో విరాజమానుడై ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 2 కాన్సెప్ట్‌లు క్లియర్ అయినాయి. ఆ పరమాత్ముడు పైనున్న లోకంలో ఉంటారు. జీవలోకంలో అంటే తేజోమయ లోకం పైన మూడో స్థానంలో. అక్కడ 3 పార్ట్‌లున్నాయి సత్యలోకానివి. పైన ఎన్ని లోకాలున్నాయో వాటిని 3 విభాగాలుగా పంచారు. అంటే పైనున్న లోకాల పైన ఉన్నారు పరమాత్మ. అక్కడి నుండి ఇప్పుడిక ముందు చూపిస్తాను. పిడుగు వంటి వేగంతో వస్తారు. ఎలాగైతే పిడుగు ఒక సెకండ్‌లో చేరుకుంటుందో, ఇంకా మంచి ఆత్మలను కలుస్తారు. ఇంకా వారక్కడ పైన ఉంటారు. ఇక్కడ చూడండి. ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం నంబర్ 82లోని మంత్రం 1, 1, 2 చూపిస్తాను. మీకు స్పష్టం చేస్తుంది. ఇక్కడ చూడండి ఋగ్వేదం మండలం నంబర్ 9, 82 సూక్తం. ఇంకా మంత్రం నంబర్ 82 ఇది ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. దీని మంత్రం ఇదిగో ఇది 1. ఇందులో ఉంది అమర పరమాత్మ. సోమ్ అంటే సర్వోత్పాదక్ ప్రభు. అందరినీ సృష్టించే పరమాత్మ, ప్రకాశవంతమైన సద్గుణాలను కురిపించేవారు, పాపాలను హరించేవారు. మహర్షి దయానంద్ అంటారు, భగవంతుడు పాపాలను నాశనం చేయడు. కానీ వేదాలంటాయి పాపాలను హరించేవారు, నాశనం చేసేవారు. రాజేవ్, రాజుతో సమానమైన రాజేవ్. ఇక్కడ చూడండి. మనం 269వ పేజీ చదువుతుంటే వేరే పేజీ మారిపోయిందంటారు. ఇప్పుడు 270లో చూపిస్తాను. ఇది 270. రాజుతో సమానమైన అని అక్కడ చదివాం. రాజుతో సమానంగా కనిపిస్తున్నాడు. దశమహ చూడ యోగ్యమైన వాడు. రాజుతో సమానంగా ఉన్నాడు చూడటానికి. పృథ్వీ మొదలైన లోకాంతరాల 4 దిశలా శబ్దమానుడై ఉన్నారు. వారు ఎంచుకున్న పురుషుల్ని, మంచి ఆత్మలను, వ్యక్తులను, మంచి భక్తులను, ఎవరు దృఢభక్తిలో, ఎవరు దృఢమైన భక్తులో, ఎవరు అసలైన భక్తులో వారిని పవిత్రం చేస్తూ ప్రాప్తిస్తారు. వారిని కలుస్తారు. ఎలాగైతే విద్యుత్తు, ఆకాశంలోని పిడుగు స్నేహపూర్వకంగా స్థానాలను ఆధారం చేసుకొని ప్రాప్తిస్తుందో, ఎలాగైతే ఒకప్పుడు వర్షాకాలంలో మన ఇళ్లలో ఒక కంచు ధాతువు ఉండేది. కంచు. దానితో తయారైన పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు ఉండేవి. ముసలమ్మలు చెబుతూ ఉండేవాళ్ళు మన అమ్మలతోనూ, అత్తలతోనూ, పిన్నులతోనూ. బయట ఏదైనా పళ్ళెం పెట్టున్నట్టయితే, కంచు పళ్ళాలేమన్నా ఉన్నట్లయితే అవి లోపల పెట్టండి. ఎందుకంటే కంచు ధాతువు మీద, పళ్ళాల మీద పిడుగు పడుతుంది ఆకాశం నుండి. దానికి అట్రాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్పారు. వేదాలు చెబుతున్నాయి ఆ పరమాత్ముడు
ఆ పుణ్యాత్మలను ఇలాగే ఆధారం చేసుకొని వాటితో అట్రాక్షన్ జరుగుతుంది. ఆ మంచి ఆత్మలతో, దృఢభక్తులతో. ఎలాగైతే ఆకాశంలోని పిడుగు ధాతువుల పట్ల ఆకర్షితమై వాటిని ఆధారం చేసుకొని వస్తుందో, చెప్పండి వేదాలు ఏ ప్రయత్నం లోపం చేశాయో, ఏం తక్కువ చేశాయో? ఇక ముందు చూడండి. ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం నంబర్ 82, మంత్రం నంబర్ 1 మీరు చదివారు. ఇప్పుడు 2లో ఏం చెప్పారు? ఎందుకొస్తారు వారు? ఓ పరమాత్మ! ఉపదేశం చేయాలనే కోరికతో మీరు ఆహా! జ్ఞానాన్ని ఇచ్చేటందుకు, యథార్థమైన జ్ఞానాన్ని ఇచ్చేటందుకు మీరు మహాపురుషులకు ప్రాప్తిస్తారు. ఇంకా ఇది స్పష్టమైంది కదా! ఎలాగైతే ఆకాశం నుండి పిడుగు పడుతుందో, అలా గతిశీలమై ఇక్కడికి వస్తారు మీరు. ఇంకా చూడండి. ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం నంబరు 82, మంత్రం 3లో ఏం చెప్పారో, పవిత్ర యజ్ఞాలలో రక్షణ కోసం మీరు ప్రాప్తిస్తారు. పృథ్వీ మొదలైన లోకాంతరాలలో వేగవంతంగా సర్వవ్యాపకులు కాదు. మీరు ఆపహ వేగవంతంగా ఇది ఇక్కడ తప్పు రాశారు. సొంత తెలివి వాడారు. ఆపహ అంటే మీరు. స్వయంగా కదిలి వచ్చి విరాజమానుడవుతారు. హోయ్! హోయ్! మీరు స్వయంగా గతిశరీరులై అక్కడి నుండి కదిలి వస్తారు. పైన జీవలోకంలోని మూడవ అంతరంలో ఉంటారు. అక్కడి నుండి గతిశరీరులై మీరు ఇక్కడికి మా దగ్గరకు వస్తారు. మంచి ఆత్మలను కలుస్తారు. ఇప్పుడు ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం నంబర్ 54లోని మంత్రం నంబర్ 3 చూపిస్తాను చూడండి. ఇంకా ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం నంబర్ 54, మంత్రం నంబర్ 3. ఇందులో రాసుంది సూర్యునితో సమానమైన జగత్ప్రేరకుడు, ఈ పరమాత్ముడు సౌమ్య స్వభావుడు మరియు జగత్ప్రకాశకుడు. ఇంకా అన్ని లోకాలను పవిత్రం చేస్తూ భువనోపరి తిష్టతి. భువనోపరి తిష్టతి. సంపూర్ణ బ్రహ్మాండాల ఊర్ధ్వ భాగంలో అంటే పై భాగంలో. అక్కడ కూడా అని కాదు. అక్కడే ఉంటారు. కూడా అనేది ఇక్కడ రానే రాదు. అక్కడ ఉంటారు. పుణ్యాత్ములారా, ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం 20. ఇంకా మంత్రం నంబర్ 1లో ఏం చెప్పారు? ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం 20, మంత్రం 1లో ఇది 20 మంత్రం 1లో ఆ పరమాత్ముడు ఇక్కడ కబీర్ దేవ్ అని రాయాల్సింది. ఇది కవి కాదు. కబీర్ దేవ్. పైన రాసుంది కబీర్ దేవ్. ఈ రకారాన్ని వీళ్ళిక్కడ కబీర్ అని రాయాల్సింది. కబీర్ దేవ్ ఆ కబీర్ పరమేశ్వరుడు. మేధావి ఇక్కడ కబీర్ పరమేశ్వరుడు. ఆ పరమాత్మ కబీర్ దేవుడు. కబీర్ దేవుడు. అతడే కబీర్ దేవుడు. ఎవరైతే అందరికీ రక్షకుడో, విద్వానుల తృప్తి కోసం జ్ఞానాన్నిస్తారు. పరమాత్మ తానే స్వయంగా వచ్చి వారు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే బుద్ధిమంతులైన వారు సంతుష్టులవుతారు, సంతృప్తులవుతారు. ఇంకా సహనశీలుడు. సంపూర్ణ దుష్టులందరినీ సంగ్రామంలో అంటే జ్ఞాన యుద్ధంలో తిరస్కరిస్తారు. అందరినీ పరాజితులుగా చేస్తారు తమ తత్వజ్ఞానంతో. ఇప్పుడు ఈరోజు ఈ మాత్రమే ఈ సద్గ్రంథాల నుండి తీసుకున్నాము. ఇప్పుడు దాసుడు వినిపిస్తాడు. ఈనాటి ఏ సత్సంగాన్ని వినిపించాలనుకున్నాడో ఈ దాసుడు ఇప్పుడు ఆరంభిస్తున్నాను. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. సంక్షిప్తంగా చెప్తాను. ఇప్పుడు 2 రకాలుగా మానవ శరీరం ప్రాప్తిస్తుంది. ఇంకోటేమిటంటే సత్సంగం కేవలం పరమాత్ముడే వచ్చి చెబుతారు. యథార్థ జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడే చెప్తారు. అయితే 600 సంవత్సరాల క్రితమే ఆ పరమాత్ముడు వచ్చారు. యథార్థ జ్ఞానాన్నిచ్చారు. మంచి ఆత్మల్ని కలిశారు. వారికి యథార్థ జ్ఞానాన్ని పరిచయం చేశారు. ఇందుకోసమే పరమేశ్వరుడు స్వయంగా చెప్పారు. చారోं युग में मेरे संत पुकारे कूक कहा हम हेलरे हीरे माणक मोती बरसे ये जग चुगता డేలరే. 4 యుగాల్లో నా సంతులు గడం విప్పి ఉచ్చస్వరంతో రెట్టించి రెట్టించి మరీ చెప్పారు. ఇంకా మేము కూడా చారోं युग में मेरे संत पुकारे ఏ సంతులైతే నాకు పరిచితులయ్యారో, और కూక్ కహా హమ్ హేల్ రే మేము అన్ని చోట్ల గళం విప్పి గట్టిగా ఢంకా బజాయించి చెప్పాము మీరు సాధనలు తప్పుగా చేస్తున్నారని. మీకు మీ గ్రంథాలతో పరిచయం లేదు పిల్లల్లారా. మేమిస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మోక్షదాయకం. మీ పాపాలను తొలగించి సుఖాన్నిస్తుంది. అయితే ఏదైతే యథార్థ భక్తి రూపంలో ఉన్న మణిముత్యాల్లాంటి విలువైన వజ్రాన్ని మీరు స్వీకరించలేదు. ఇంకా అనుపాసన శాస్త్ర విధిని కాదని ఇష్టం వచ్చినట్లుగా పూజలు చేసి ఆ రాయి రప్పలను ఏకం చేశారు. దానివల్ల ఇక ముందు మీకు ఎటువంటి లాభము ఉండదు.
అయితే ఇక్కడ అంటారు, చారం యుగమ సంత్ పుకారే కూక కహా హం హేల్ రే. ఇంకా ఈ సత్య సాధన, మోక్షదాయక జ్ఞానం మరియు భక్తి. రూపీ హీరే మాణిక్ మోతీ బర్సె ये जग चुगता ढेर रे, हमरा ज्ञान किन्हें ना सुनिया और पर भी लेन जात है दुनिया. మా ఈ జ్ఞానాన్ని ఎవరు వినరు, అయినా అక్కడ కూడా ఆ చెరువులో స్నానం చేయటానికి వెడతారు. ఎక్కడైతే ఈ శాస్త్రవిరుద్ధ జ్ఞానం ఇచ్చే సాధకులు, సంతులు మిస్గైడ్ చేసి ఉన్నారో అక్కడ కుంభమేళా జరుగుతుంది. ఆ చెరువులో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. మీకంటే ముందుగా చేపలు, కప్పలు, తాబేళ్లు మోక్షాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి మీకంటే ముందు నుంచి అక్కడ ఉన్నాయి. ఓ ఈ అమాయకులారా, భగవద్గీతలో ఏమైనా రాశారా? అక్కడికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోమని, లేదా ఏదైనా వేరే మంత్రం జపించు, లేదా శ్రాద్ధాలు పెట్టండి. పైగా నిషేధించింది భగవద్గీత. 9వ అధ్యాయం 25 శ్లోకంలో చెప్పారు, ఎవరైతే భూతాలను పూజిస్తారో వారు భూతాలవుతారు. దేవుళ్ళను పూజిస్తే దేవలోకానికి వెళ్ళి వారి పనివారుగా ఉంటారు. అక్కడికి వెళ్తారు. ఇంకా పితృలను పూజించేవారు పితృలోకాలకు వెడతారు. నన్ను పూజించేవారు నాకు ప్రాప్తిస్తారు అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ 18వ అధ్యాయం 62వ శ్లోకంలో అంటారు, ఆ పరమాత్మని శరణుకు వెళ్ళు. ఎక్కడైతే ఎవరి కృపతో నీవు పరమశాంతిని, సనాతన పరమధామాన్ని ప్రాప్తించుకుంటావో. కానీ ఎక్కడా కూడా మొత్తం శ్రీమద్ భగవద్గీతలో తీర్థాలు గాని, వ్రతాలు గాని, ఇంకా ఏ ఇతర ఉపాసనల రుజువులు లేవు. అయితే మనం శాస్త్ర విధులను అనుసరించి సాధనను చేయాలి. ఏవైతే మన సద్గ్రంథాలు చెబుతున్నాయో, సద్గ్రంథాల్లో మీకు ముందే చెప్పడం జరిగింది. ఏవైతే వేదాలున్నాయో 4 వేదాలు ఇవి గాడ్ గివెన్. కానీ 5వ వేదం గుప్తంగా ఉంది. దాన్ని దాచిపెట్టారు. అందులో కంప్లీట్ కోర్స్ మొత్తం మోక్ష మార్గం ఉంది. మొత్తం జ్ఞానం ఉంది. అది గోప్యంగా ఉండబట్టి పరమాత్ముడు స్వయంగా వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానంలో ఉంది మొత్తం కోర్సు మోక్ష ప్రాప్తిది, ఇక్కడి సుఖ ప్రాప్తిది. మీ సంస్కారంలో, ప్రాప్తంలో, ప్రారబ్ధంలో, మీ తలరాతలో రాసిన పాపాలను తప్పించే ఈ సాధన దేవుడు వర్ణించాడు. ఏదైతే ఈ దాసుని వద్ద ఉందో దాన్ని పొందండి. ఇప్పుడు మీకు ఏ సత్సంగం అయితే విడిపించాలనుకుంటున్నాడో ఈ దాసుడు, దాని భూమిక ఈ 2 గంటలలో జరిగింది. ఇప్పుడు 2 ప్రకారాలుగా మానవ శరీరము ప్రాప్తిస్తుంది. ఒకటైతే పూర్వజన్మ సంస్కారం. ఎవరికైతే శుభ సంస్కారాలు ఉంటాయో వారికి వరుసగా అనేక మానవ జన్మలు లభిస్తాయి. కానీ అటువంటి ఎప్పుడైతే పుణ్య సంస్కారం శాశ్వతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే పరమాత్మ మూడవ స్థితి రూపం ధరించి ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా ప్రకటితమైతే వారు తమ ఏదైనా ఒక ప్రియమైన ఆత్మకు యథార్థ జ్ఞానాన్ని చెబుతారు. ఈ కారణంగానే చుట్టుపక్కల క్షేత్రంలో ఆ జ్ఞానం కొంత సమయం వరకు సరిగ్గా నడుస్తుంది. అయితే ఆ పుణ్యాత్మలు భక్తి ద్వారా యుక్తమవుతారు. అంటే వరుసగా అనేక జన్మలు ప్రాప్తించినప్పటికీ ఆ జన్మలలో పూర్ణ సంత దొరకని పక్షంలో, అయితే పూర్వజన్మపు తన ఏదైతే అదృష్టం భక్తిని సంపాదించావో దాన్ని వారు నాశనం చేసి వెళ్ళిపోతారు. అతనికి సుఖం దొరుకుతుంది పూర్వజన్మ సుకృతం వల్ల. కానీ అతను అనుకుంటాడు ఈ జన్మలో సాధనములో దొరికిందని. వాళ్ళకి ఇటువంటి భ్రమలు కలిగి ఉంటాయి. ఎన్నైతే ఈరోజు ఈ దాసుడు చూస్తున్నాడో. రాధాస్వామి, ధన్ సద్గురు, జై గురుదేవ్, ఆశారాం, సుధాంశుజీ, ఇంకా ఎంతమంది అయితే కృపాలు, ఇంకా ఎవరైతే ఈ కుమారస్వామి, ఎవరైతే 10, 10, 15, 15, 20, 20, 30, 30, 40, 40 సంవత్సరాలు వీళ్ళ దగ్గర ఉన్నారో పూర్వజన్మ పుణ్యం నడుస్తున్నంత వరకు వారు సుఖంగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారు. ఇంకా వారు తప్పు సాధన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి దుర్గతి పట్టిందంటే రోజన్లతో వస్తున్నారు. ఈ సత్పాల్ పూజారులు, బాలయోగేశ్వర్ పూజారులు, హంసా దేశపు వాళ్ళు ఇప్పుడొచ్చి ఏడుస్తున్నారు. ఒక అధ్యాపకుడు అంటాడు, నేను వృత్తిపరంగా అధ్యాపకుడును. ఇంకా నాకు ఒకే ఒక పుత్రుడు ఉండేవాడు. నేను సత్పాల్ శిష్యుడిగా ఉండేవాణ్ణి. 40 ఏళ్ళు శిష్యరికం చేశాను. నా ఏకైక పుత్రుడు మరణించాడు. ఆ రోజు నుండి తలబాదుకుంటూ ఏడుస్తున్నాను. మీ జ్ఞానాన్ని విన్నాను. నాస్తికుడినయ్యాను. భగవంతుని పట్ల విశ్వాసం పోయింది. మీ జ్ఞానాన్ని విన్నాను. సత్సంగం విన్న తర్వాత ఆశాకిరణం తిరిగి ఉదయించింది. భగవంతుడు ఉన్నాడు ఎక్కడో అని. మేము తప్పుడు సాధనలు చేసి దుఃఖితులమయ్యాము. ఎప్పటి వరకు మా పుణ్యఫలం ఉందో అప్పటి వరకు సుఖాన్ని అనుభవించాము. ఎప్పుడైతే మా మీద పాపాల దాడి జరిగిందో ఆ సాధనలేవి మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అయితే పుణ్యాత్ములారా, అందరూ ఇదే భ్రమలో ఉన్నారు. ఎవరైతే మానవ శరీరము ప్రాప్తించిన ప్రాణులున్నారో వాళ్ళు 2 ప్రకారాలుగా ఉన్నారు. ఒకటైతే ఇలాంటిదని మీకు చెప్పాను. వాళ్ళు వెంపట్లాడుతూనే ఉంటారు భగవంతుని కోసం. ఎక్కడా కూడా స్థిరంగా కూర్చొననే లేరు. అయితే ఇప్పుడు మీకు లభించిన ఈ మానవ జన్మ ఎటువంటి సమయంలో అయ్యిందంటే, ఒకవేళ ఇప్పుడు జన్మించి ఉండకపోతే
ఇంతకుముందు వారిలాగే మీరు కూడా అగమ్యగోచరంగా తిరుగుతూ ఉండేవారు. ఎవరైతే 10 సంవత్సరాల క్రితం చనిపోయారో, వారు వెళ్ళిపోయారు తమ జీవితాన్ని నష్టపరుచుకొని. ఏ మానవ జన్మైతే మీకు దొరికిందో, మీ తల్లిదండ్రులు ధన్యులు. ఎవరి ద్వారా మీరు జన్మించారో. హోయ్! హోయ్! మీరైతే భక్తి మార్గంలో ఉండనే ఉన్నారు. అందుకే మీరు చాలా కొద్ది సమయంలో తెలుసుకోగలుగుతారు. ఇక రెండో ప్రకారమైన ఎవరైతే 84,00,000 యోనులను ప్రాప్తించుకొని మానవ శరీరాన్ని పొందుతారో, వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి మీరు ఎంతగా ప్రయత్నించినా, వారు సరైన వారే శ్రమజీవనంలో ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పశుపక్షులుగా ఉండి నిరంతరం శ్రమించేవారు రోజువారీ భక్తి కోసం. ఒక చీమ దానికి ఒక్క కణం అవసరమై ఉంటుంది. ఆ ఒక్క కణం కోసం ఆ చీమ ఎన్నో సార్లు తిరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా. అయితే దాని స్వభావం ఏమంటే మాయ కోసం సంఘర్షశీలంగా ఉంటుంది. భక్తి కోసం నాకు సమయం లేదు అంటుంది. భక్తి వినిపిద్దామంటే వాళ్ళకి ఏమాత్రం మింగుడు పడదు. వెంటనే లేచి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు కబీర్ సాహెబ్ అంటారు, కబీర్ పిछले पाप से हरि चर्चा ना भावै ना सुहावै कहूँगे के ऊठ चले ना ओरे बार चलावे. ఎవరైతే పూర్వజన్మ సంస్కారం లేని ప్రాణులుంటారో, లేదా ఎవరి పాపకర్మం అధికంగా ఉంటుందో, వారి ముందు భగవంతుని సత్సంగము చర్చ జరిపినట్లయితే వారికి 3 లక్షణాలుంటాయి. ఎవరైతే భక్తిహీన, కర్మహీన ప్రాణులుంటారో, కబీర్ సాహెబ్ అంటారు, కబీర్ పిछले पाप से హరి చర్చా నా సుహావై और कहूँगे అంటే చర్చ జరుగుతుండగానే నిద్రపోతారు. లేదా వేరే ఏదైనా చర్చ ఆరంభిస్తే, అయితే విను, ఒక్కసారి నా మాట విను. అది ఫలానా పని అలా ఉంది. ఎలాగైతే మీరు ప్రయత్నం చేస్తారో, ఎవరైనా చుట్టాలు, అన్న, చెల్లెలు, స్నేహితులు చర్చ వినిపిస్తే 2 సెకండ్లు మాత్రమే విని ధ్యాస ఎటో మళ్ళిస్తాడు. అంతే కదా! అది ఆ పని. అది అలా జరిగింది. వాడికి అట్లా జరిగింది. విషయం చెప్పాలనుకున్న మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తాడు. ఇక మూడోవాడంటాడు, నాకేదో పని గుర్తొచ్చింది. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం అని లేచి వెళ్ళిపోతాడు. కబీర్ భగవానుడంటారు, కబీర్ పిछले పాప్ సే ఎవరి పాపాలు బాగా పెరిగిపోతాయో, హరిచర్చ నా స్వావే వాళ్ళకి నచ్చదు. ఔర్ కేవుంగే కే ఉఠ్ చలే నా ఔర్ బాత్ బనావే. అయితే ఇది ఆ వ్యక్తి లక్షణం. ఎవరు పూర్వజన్మలో అధిక పాపగ్రస్తులై ఉంటారో, సరాసరి 84,00,000 ప్రకారాలైన ప్రాణుల ద్వారా, పశుపక్ష్యాదుల యోనుల ద్వారా ప్రాప్తించిన తరువాత సరాసరి మానవ జన్మ ప్రాప్తించుకున్నారు. వారి యందు భక్తిని ప్రవేశపెట్టడం చాలా కఠినతరమైన పని అయినా జరుగుతుంది. కాకపోతే వారికి కొంత ఎక్కువ సమయం పడుతుంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి. ఆరంభం ఒకసారి జరిగినట్లయితే నెమ్మది నెమ్మదిగా ఏదో ఒక జన్మలో జరగనే జరుగుతుంది. ఒక కాగ్ భూషణ్ అనే పేరు గల మన పురాణాల్లో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కాగ్ భూషణ్ అనే పేరు గల ఒక మహాపురుషుడు ఉండేవారు. ఇంకా గరుత్మంతుడు, ఎవరినైతే శ్రీ విష్ణు వాహనము అని అంటారో, వీరిద్దరి మధ్య ఒకసారి చర్చ జరిగింది. కాగ్ భూషణ్ ఎలా ఉన్నారంటే మిగిలిన శరీరము మనుష్య సదృశ్యంగా ఉంది. అయితే శరీరం పైభాగం మాత్రం కాకి రూపంలో ఉంది. అతడిని కాగ్ భూషణ్ అంటారు. ఒకసారి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. కాగ్ భూషణ్‌ని గరుత్మంతుడు అడిగాడు, ఓ భూషణ్ గారు, మీ దగ్గర కూర్చుంటే నాకు చాలా శాంతి దొరుకుతుంది. మీరు అంటే ఈ భక్తి విధులు, అమరత్వము, ఎందుకంటే కాగ్ భూషణ్ సుదీర్ఘమైన వయసైపోయిన వారు. ఎన్నో యుగాలు వారి ముందు గడిచిపోయాయి. ఇప్పటికీ ఉన్నారు. అయితే దీని గురించి అడిగారు. మీకిది ఎలా ప్రాప్తించింది? అప్పుడు కాగ్ భూషణ్ అన్నారు, చాలా పెద్ద కథ ఉంది గరుత్మంతా. నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఒక భయంకరమైన కరువొచ్చింది. మేము నాకంటే చిన్నవాళ్ళైన తమ్ముడు, చెల్లెళ్ళు ఉండేవారు. ఆ కరువు సమయంలో వాళ్ళు ఆకలిని తట్టుకోలేకపోయారు. చనిపోయారు. మా తల్లిదండ్రులు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా ఆకలిని తట్టుకోలేకపోయారు. అప్పుడు నేను యువకుడిని. ఈ కారణంగా నేను ఆ కరువుని తట్టుకొని, తల్లిదండ్రులు, ఇతర పరివారము నశించాక నేను ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి అవంతికా నగరానికి వెళ్ళాను. అక్కడ కరువు లేదు. దానికి ముందు నావి అసంఖ్యాకమైన జన్మలు గడిచిపోయాయి. మానవ జన్మను నేను నాశనం చేసుకున్నాను. నేనేనాడూ భక్తిని ఆచరించలేదు. పోయిన జన్మలోవి ఇప్పుడు నా మనోనేత్రం తెరుచుకోవడం వలన కనపడుతున్నాయి. వెనకటి మానవ శరీరాన్ని నేను ఎలా నాశనం చేసుకున్నానో చెప్తున్నారు. వెనకట నేను ఎన్నో జన్మల్ని నాశనం చేసుకున్నాను. అయితే ఒక్క జన్మ నాదేదైతే జరిగిందో,
తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు చనిపోయారు ఆకలితో అలమటించి. ఒక విరిసిన పూల తోటలో ఉండేది మా ఇల్లు. కుటుంబమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక సంవత్సరంలో ఇటువంటి దారుణం జరిగింది. అలా ఘోరం జరిగింది. మేము నాశనం అయ్యాం. నాకు ఆలోచించాల్సిన అగత్యం ఏర్పడింది. ఏమిటి జీవితం అని. నిన్నటి వరకు మేమెంత ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. ప్రేమించేవారు ఎక్కడికి పోయారు? తల బాదుకుంటూ ఏడ్చాను. అయినా వాళ్ళు దొరకటం లేదు. ఇదెక్కడి జీవితము? ఎక్కడుంటున్నాను నేను? ఇలా అనుకుంటూ ఒక దేవాలయంలో ఒక పండితుడున్నాడు. అతను శివుని పూజారి. నేనక్కడికి వెళ్ళాను. నేనతనికి నా బాధ చెప్పుకున్నాను. ఆ బ్రాహ్మణుడు దయగలవాడు. నన్ను తన హృదయానికి హత్తుకొని అన్నాడు, "కుమారా ఇక్కడ ఇటువంటి ఉత్పాతాలే జరుగుతాయి. ఇప్పుడు భక్తిని ఆచరించు. స్వర్గానికి వెడతావు. అక్కడ దుఃఖాలుండవు." ఆ బ్రాహ్మణుడికి స్వర్గం వరకే జ్ఞానం ఉండెను. ఇంకా కుమారా నీవు దీక్ష తీసుకొనుము. గురువు లేకుండా మోక్షము లభించదు. కాగ్భూషణ్ అన్నారు, "ఈ పాపాత్మునివి చాలా పాపాలున్నాయి. గడచిన జన్మజన్మలుగా ఎప్పుడూ భక్తిని మొదలుపెట్టలేదు. నాలో భక్తిని ప్రవేశపెట్టడానికి 6 నెలలు పట్టింది. ఎల్లప్పుడూ సంతుతో ఉండటం వల్ల. అప్పుడు నేను 6 నెలల కాలం దేవాలయంలో ఉన్నాను. ప్రతిరోజు అతను చెప్పే కథలు, ప్రవచనాలు వింటున్నాను గానీ, ఏ రోజు దీక్ష తీసుకోవాలనే ఆలోచనను వ్యక్తం చేయలేదు." ఆ మహాత్ముడైన గురూజీ అన్నారు, "కుమారా దీక్ష తీసుకో." నేను పెడచెవిని పెట్టాను. అవుననలేదు, కాదనలేదు. దీక్ష ఎలా వికసిస్తుందంటే మనఃపూర్వకంగా మనస్సును లగ్నం చేస్తే ప్రాప్తిస్తుంది. బలవంతంగా ఇచ్చే దీక్ష, జ్ఞానము పనిచేయవు. అందుకే ఆ పండితుడు ఇతడిని బలవంత పెట్టలేదు. అతనంటాడు, "6 నెలల పాటు సత్సంగము విన్న తర్వాత నా పాపాలు అడిగాయి. అప్పుడు నేను దీక్షను పొందాను. దీక్ష తీసుకున్న తరువాత కొద్ది రోజులకి నాలో ఒక రకమైన అహంకారం వచ్చింది. గురువుగారు చెప్పే కథలు నాకు గూడా జ్ఞాపకం ఉండిపోయాయి. నేనేమో యువకుడిని, గురువుగారేమో వృద్ధులైపోయారు. నా స్వరంలో పటుత్వం ఉండటం వల్ల అక్కడి శ్రోతలందరూ నా వైపు ఆకర్షితులయ్యారు. ఇంక వాళ్ళంతా అనడం మొదలుపెట్టారు, "మీరు గురువుగారి కంటే గూడా గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారు. అయితే పుణ్యాత్ములారా ఇక్కడే దెబ్బతింటున్నాడు జీవుడు." ఈ జ్ఞానాన్ని విన్నవాళ్ళు అతన్ని గొప్ప వక్తగా కూర్చోబెడతారు. 10 మంది ప్రశంసిస్తారు. దాంతో అతని జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. జ్ఞానం పురాణాలది. హెచ్చుతగ్గులేముంటాయి అందులో? గురువుగారి కంటే గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడతను. దెబ్బతింటున్నారు శ్రోతలు, భక్తులు కూడా దెబ్బతింటున్నారు. తన గొప్పను చూపించడంలో అదే పెద్ద శత్రువు జీవుడికి. ఒకరోజు నేను కూర్చొని కథను చెబుతుండగా శ్రోతలు కూర్చున్నారు. గురువుగారు వచ్చారు దేవాలయంలోకి తమ ఇంటి నుండి. నేను నిలబడి సత్కారం చేయలేదు. ఎందుకంటే అది నాకు అవమానమని భావించాను. ఒకవేళ లేస్తే అందరి దృష్టి గురువుగారి వైపు మరలిపోతుంది. అప్పుడు నేను అలా కూర్చొని దర్శనం చేసుకున్నాను. ఇలాగే ఇంతే కొంచెం నామమాత్రంగా తలొంచి. నిలబడలేదు నేను. అప్పుడు గురువుగారొచ్చారు. దేవాలయంలో హుబలో కూర్చొని పూజాధికాలు చేస్తున్నారు. అంతలో ఆకాశవాణి పలికింది ఆలయంలో, "ఓరి దుష్టుడా! నీవు నీ గురువు పట్ల అనాదరణగా ఉన్నావు. నిన్ను 1,00,000 సంవత్సరాలు నరకంలో వేస్తాను" అని శివుని ఆకాశవాణి పలికింది. ఎందుకంటే బ్రాహ్మణుడు శివుని పూజారి. అప్పుడు ఆ ఆకాశవాణిని విన్నారు గురువుగారు. ఆయనన్నారు, "కుమారా భూషణ్" అతని పేరు వేరే ఏదో ఉంది ఆ సమయంలో. "కుమారా భగవంతుడు ఎందుకు నీ పట్ల కోపంగా ఉన్నాడు?" గురువుగారు ఇతన్ని గమనించలేదు. గౌరవించాడా లేదా అని. సంతుల విషయంలో ఒక వాణిని చెప్పారు గరీబ్ దాస్ సాహెబ్ గారు. "కే ఆదర్ అనాదర్ కరో కో నా కోయి మమ్ సంత్ శరణ్ జగత్ జాన్ సోయి." సంతులు గౌరవము, అగౌరవము పట్టించుకోరు గానీ, శిష్యులకు హాని ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే గౌరవించరో, నియమంగా ఉండరో. అయితే గురువుగారు అడిగారు, "కుమారా ఏం తప్పు చేశావని భగవంతుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు? క్షమించమని అడుగు. భగవంతుడు దయగలవాడు. క్షమించేస్తాడు నిన్ను." తాను ప్రార్థించాడు, "భగవంతుడా ఇతడు నీ పిల్లవాడు. తప్పైపోయింది. ఇతడు బాలకుడు క్షమించు." అప్పుడు శివుడు మళ్ళీ ఆకాశవాణి ద్వారా చెప్పారు, "ఎప్పుడైతే ఈ అసమర్థుడు తన గురువుని ఆదరించలేదో, ఇక నన్నేం ఆదరిస్తాడు? గురువుతో ఒక రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది గురువుగారిని భగవంతునిగా భావించి. ఎందుకంటే గురువు పట్ల ఇక్కడ మనం ఎలా వ్యవహరిస్తున్నామో, అయితే పరమాత్ముడు ఈ రూపంలో వచ్చి పరమాత్ముడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి పరీక్షిస్తాడు. ఒక స్థానం ఉంది మానస సరోవరంలో. అయితే అక్కడ ఎటువంటి భావం నీకుందో ఇక్కడ, అలా అక్కడ ఉంటుంది. ఎలాగైతే కలలో జరుగుతుందో. అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత చాలా యుగాల వరకు నీవక్కడికి పోలేవు. ఇందుకోసమే ఎట్ ప్రెజెంట్ మీరు గురువు పట్ల ఈ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మనం భగవంతుని పట్ల ఉంటామో, అయితే ఈ ప్రకారంగా చేయనట్లయితే అప్పుడు ఆయనన్నారు, "ఇతడు మిమ్మల్ని అగౌరవపరిచాడు." మిమ్మల్ని కాదు నన్ను అగౌరవపరిచాడు. ఇతన్ని 1,00,000 సంవత్సరాలు నరకంలో పడేస్తాను.
తర్వాత చాలా సమయం వరకు చేతులు జోడించాడు బ్రాహ్మణుడు. ఇతడు మీ పిల్లవాడు తండ్రి క్షమించు. చిన్న పిల్లాడు తప్పైపోయింది. నువ్వు కూడా క్షమించమని అడుగు బాబు, క్షమించమని అడుగు. ఆకాశవాణి మళ్ళీ అంది, "कि मेरा वचन ना खाली जाई, यम के लोग चलो रे भाई." అప్పుడు కాక్భూషణ్ అన్నాడు, నాకు మృత్యువు ప్రాప్తించింది. నేను నరకంలో పడవేయబడ్డాను 1,00,000 సంవత్సరాల వరకు. కానీ అంతో ఇంతో నేర్చుకున్నాను. ఎంతో కొంత భక్తిని ఆచరించాను ప్రాథమికంగా. దాని ఫలితం దొరికింది. నాకు మానవ జన్మ లభించింది 1,00,000 సంవత్సరాలు నరకం అనుభవించాక. మానవ జన్మ లభించాక నేను ఒక లోమస్ ఋషితో వాగ్వివాదానికి దిగాను. మరింత సమాచారం కోసం జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పవిత్ర పుస్తకాలు జ్ఞానగంగా, జీవించు మార్గం, గీతా ని జ్ఞాన అమృతం, అంధా శ్రద్ధాభక్తి, ప్రమాదం ఈ ప్రాణానికి పూర్తి ఉచితంగా పొందండి. మీ పేరు, పూర్తి చిరునామా మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9704301709.